పండగొచ్చిందంటే సంతోషం రావాలి. కానీ ఇప్పుడు సగటు భారతీయుడికి భయం వేస్తోంది. ఒకప్పుడు మార్కెట్కి వెళ్తే సంచి నిండా సరుకులు వచ్చేవి. కానీ ఇప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళి ₹1000 ఖర్చు చేసిన కనీసం 4 ముఖ్యమైన వస్తువులు కూడా ఇంటికి రావటం గగనమైపోతోంది. ఆ ₹1000 అలా చిటికలో ఆవిరైపోతున్నాయి. కానీ సంచి మాత్రం వెక్కిరిస్తూ ఖాళీగా కనిపిస్తోంది. ఇది కేవలం ధరల పెరుగుదల కాదు, సామాన్యుడి కొనుగోలు శక్తిపై జరుగుతున్న దాడి. ఆకాశాన్ని అంటుతున్న బంగారం, చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాలు, ఆదాయమేమో పైసా పెరగదు, ఖర్చులేమో కొండలా పేరుకుపోతున్నాయి. అసలు సామాన్యుడు బతుకుతున్నాడా లేక నెట్టుకొస్తున్నాడా? సామాన్యుడి బడ్జెట్ కుప్పకొడుతున్న వైనంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ముందుగా పసిడి బాంబు గురించి మాట్లాడుకుందాం. మధ్యతరగతి మనిషికి బంగారం అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, ఒక నమ్మకం. కానీ ఇప్పుడు ఆ నమ్మకం సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతోంది. అక్షరాల 22 క్యారెట్ల బంగారం ధర 1,25,000కు చేరగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,50,000 మార్కును తాకుతోంది. తులం బంగారం ధర సగటు మనిషి 2 ఏళ్ల పొదుపుని మింగేస్తోంది. పెళ్లిళ్ళు, పేరెంటాల్లో పసిడి వెలుగులు పోయి సామాన్యుడి ముఖంలో పాలిపోయిన ఆవేదనే కనిపిస్తోంది. గణాంకాల్లో కనిపిస్తున్న ఈ పెరుగుదల మధ్యతరగతి మనిషి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అంకెలు పైపైకి వెళ్తుంటే సామాన్యుడి బతుకు పాతాళానికి పడిపోతోంది. బంగారం సంగతి అలా ఉంచితే పొద్దున్న లేవగానే పడే వంటగది వాతలు మరీ దారుణం. ప్రోటీన్ కోసం సామాన్యుడు ఆశ్రయించే కోడిగుడ్డు ఇప్పుడు ₹7కు చేరింది. ఒకప్పుడు ₹2-3 ఉన్నటువంటి గుడ్డు ఇప్పుడు సామాన్యుడి కంచంలో ఖరీదైన వస్తువైపోయింది. ఇక వంట నూనెలు ₹150 దాటేసి చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయల మార్కెట్కి వెళ్తే టమాటా, ఉల్లిపాయల మధ్య ఊగిసలాట ఏళ్లుగా చూస్తున్నదే. ఒకటి తగ్గితే ఒకటి పెరగడం, ఈ రెండింటి మధ్య సామాన్యుడు నలిగిపోవడం నిరంతరం సాగుతున్న ఒక తంతు. మరోవైపు సామాన్యుడి ఆదివారం ఆనందం కూడా ఇప్పుడు ఖరీదైపోయింది. నిన్న మొన్నటి వరకు ₹180 నుంచి ₹220 మధ్యలో ఉన్న కేజీ చికెన్ ధర ఇప్పుడు ఒక్కసారిగా ₹280 నుంచి ₹320 వద్దకు చేరి షాక్ ఇస్తోంది. ఇక పెట్రోల్ విషయానికొస్తే ఇక్కడ పరిస్థితి విచిత్రంగా ఉంది. కొంతకాలంగా ధర పెరగలేదు కదా అని సంతోషపడాలో, లేక అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా మన దగ్గర లీటర్ పెట్రోల్ ధర 100 లోపుకి రావడం లేదని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. సెంచరీ దాటిన పెట్రోల్ అక్కడే తిష్టవేసుకుని కూర్చుంది. ఒకప్పుడు పెట్రోల్ రేటు ఎప్పుడు తగ్గుతుందా అని ఆశగా చూసిన జనం ఇప్పుడు ఇంతకంటే పెరగకపోతే చాలనే నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. ₹100 పెట్రోల్ ఇప్పుడు సామాన్యుడికి అలవాటైపోయిందని పాలకులు భావిస్తున్నారు. ధర పెరగడం లేదు సరే, కానీ ఎందుకు తగ్గడం లేదు? గ్లోబల్ మార్కెట్ ప్రయోజనాలు సామాన్యుడికి అందకుండా మధ్యలోనే ఆవిరైపోతున్నాయి. ఈ హై కాస్ట్ ట్రాన్స్పోర్ట్ వల్లే అటు రైతుకి గిట్టుబాటు ధర ఉండట్లేదు, ఇటు సామాన్యుడికి అందుబాటు ధర దొరకట్లేదు. ధర పెరగడమే కాదు, సామాన్యుడిని ముంచుతున్న మరో మోసం ష్రింక్ఫ్లేషన్. ₹5 బిస్కెట్ ప్యాకెట్ సైజ్ అంతే ఉంది, కానీ లోపల బిస్కెట్లు తగ్గిపోయాయి. సబ్బులేమో సన్నబడ్డాయి, కానీ ధరలు అలానే ఉన్నాయి. దీంతో కంపెనీల లాభాపేక్షకు సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. ఆదాయం 10% పెరిగితే ద్రవ్యోల్బణం 20% పెరుగుతోంది. అంటే మీరు సంపాదిస్తున్నా రోజురోజుకు పేదరికంలోకి నెట్టబడుతున్నారు. ఇక వంట నూనె ప్యాకెట్ల దగ్గర జరుగుతున్న మాయాజాలం అయితే మరీ దారుణం. పలానా కంపెనీ ఆయిల్ ప్యాకెట్ ₹10-20 తక్కువకు దొరుకుతోంది కదా అని మనం మురిసిపోయేలోపే అసలు మోసం బయటపడుతోంది. ఎందుకంటే మనం కొంటున్నది లీటర్ ప్యాకెట్ కాదు, అది కేవలం 800 గ్రాములు లేదా 810 గ్రాములు మాత్రమే ఉంటుంది. కొన్ని కంపెనీలైతే ఏకంగా 30 లీటర్ ప్యాకెట్లను కూడా మార్కెట్లోకి తెచ్చి ధర తక్కువగా చూపిస్తూ సామాన్యుణ్ణి బురిడి కొట్టిస్తున్నాయి. ఇలా ధర మారకపోయినా కొలతల్లో కోత పెడుతూ కంపెనీలు తమ లాభాలను నిలబెట్టుకుంటుంటే సామాన్యుడి బడ్జెట్ మాత్రం తలకిందులవుతోంది. అభివృద్ధి అంటే కేవలం ఆకాశాన్ని తాకే భవనాలే కాదు, సామాన్యుడి కంచెంలో నిండుగా ఉండే భోజనం. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నా అవి పెరుగుతున్న ఈ ధరల మంటల్లో కరిగిపోతున్నాయి. రూపాయి విలువ కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే సామాన్యుడి బడ్జెట్ డైరీ కేవలం అప్పుల చిట్టాగా మిగిలిపోతుంది.